ఈ రోజు 1,50,000 అరౌండ్ ఉన్న ఎక్వేరియం ని చూసిన ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ అండ్ ఇట్స్ వర్తబుల్ కూడా. అనుకుని వెళ్ళిన దానికంటే కూడా అనుకోకుండా విజిట్ అయిన వాటిలో మనకి ఇంట్రెస్టింగ్ థింగ్స్ తో పాటుగా కొత్త థింగ్స్ ని చూస్తుంటాం కదా. అలా నేను ఎందుకో అలా సరదాగా బయటకు వెళ్ళినప్పుడు నాకు ఈ ఎగ్జిబిషన్ కనిపించింది. ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ అయిపోయి కూడా 2 months దాటేసి ఉంటుంది. కానీ ఈ రోజు మీకు నేను పోస్ట్ చేస్తున్నాను. పర్సనల్ గా నాకే కాదు, నేచర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళైతే పడి చచ్చిపోతారు ఇలాంటి థింగ్స్ కోసం. లిటరల్లీ నేను ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేసింది ఈ రోజు మీ అందరికి చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైతే ఎక్వేరియం చూపించానో అదే అంత కాస్ట్. లిటరలీ దానికంటే హయ్యర్ కాస్ట్ పెట్టి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంట. ఇంకా చిన్న చిన్న ఎక్వేరియంస్ లో కూడా చాలా బ్యూటిఫుల్ అయిన నేచర్ ని క్రియేట్ చేశారు. మనం లీవ్ చేసే ఈ కాంక్రీట్ గోడల మధ్యలో అసలు నేచర్ కనిపించకుండానే పోయింది. అలాంటి కాంక్రీట్స్ లోపల కూడా మనం ఇలాంటి బ్యూటిఫుల్ థింగ్స్ ని రీక్రియేట్ చేయగలుగుతున్నాం అంటే ఇట్స్ వెరీ గుడ్ థింగ్ కదా. చాలా యూనిక్ అనిపించింది. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను. మీరు ఒకవేళ నేచర్ లవర్ అయితే కనుక డెఫినెట్లీ మీకు కనిపించినప్పుడు పక్కగా బై చేయండి. తర్వాత నాలా రిగ్రెట్ ఫీల్ అవ్వద్దు. చిన్నవైతే స్టార్టింగ్ రేట్ 800 ఉంటుండే, మిగతా అంతగా ఐడియా లేదు. ఒకవేళ మీకు కనిపిస్తే కనుక డెఫినెట్లీ బయట అంటాను. సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై.